హలో అందరికీ. ఈరోజైతే వీడియో ఏంటంటే మేమైతే ఆగ్రోమ్యాక్కి వెళ్ళామండి. ఇక్కడ ఇంటికి సంబంధించిన చాలా సామాన్లు అయితే ఉన్నాయి. అన్నీ కూడా వర్తబుల్ అనే అనిపిస్తున్నాయి. చాలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఈ డిష్లలో 2 రకాలు ఉన్నాయి. బ్లూ కలరు, ఈ కలరు, ఈ బ్లాక్లో కూడా ఉన్నాయి. అన్నీ కూడా చాలా చాలా వెయిట్ ఉన్నాయి. చాలా క్వాలిటీ అయితే బాగుంది. ఎవరికి కావాల్సి వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఆగ్రోమ్యాక్ అయితే. చూడండి, ఇక్కడ నేను ఇత్తడిలో అయితే 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇత్తడి ఒకటిను వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి ఈ మధ్యన చెప్తున్నారు కదా, అంతకుముందే మన పెద్దోళ్ళు అయితే వండేవాళ్ళు, కానీ మనం చాలా అవన్నీ మర్చిపోయాము. చూడండి, ఇక్కడ స్టీల్ కూడా చాలా చాలా బాగున్నాయి. వెయిట్ ఉన్నాయి, అన్ని పీసులు లెక్క ఉన్నాయి. కొన్నేమో వెయిట్ ఇన్ని వెయిట్ అని అట్లా కూడా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నదేమో పీసులు లెక్క పెడుతున్నారు. కొంచెం వెయిట్ లేసుకుంటాయి చూడండి, అవేమో కేజీలు లెక్క పెడుతున్నారు. అట్లా ఉన్నాయి అన్నీ కూడా. చాలా చాలా ఐటమ్స్ అయితే నేను చాలా వరకు అయితే కవర్ అయితే చేశాను. అసలు ఎవరికైనా ఇంట్లో సామాన్లు కావాలంటే తప్పకుండా ఆగ్రోమ్యాక్కి వెళ్ళారనుకోండి, మీరు ఏదో ఒకటి ఇది లేదు మనకి అన్నట్టుగా అవి ఇవి వేసేసుకుంటారు. అంత బాగున్నాయి ఐటమ్స్ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా వరకు అయితే వీడియో కవర్ చేశానని అనుకుంటున్నాను. చూడండి, ఈ ప్లేట్లు అయితే ఎంత మందంగా ఉన్నాయో. తీసుకునేదేదో మందంగా తీసుకున్నాం అనుకోండి, చాలా సంవత్సరాలు అట్లానే వస్తుంటాయి. వెయిట్లెస్ తీసుకున్నామంటే తొందరగా పాడైపోతాయి. అందుకోసం ఇక్కడికైతే వెళ్ళాను. కొన్ని రకాలైతే నేను తీసుకున్నాను. నా వ్యూవర్స్ కూడా పెడితే బాగుంటుంది అన్నట్టుగా వీడియో అయితే తీశానండి. చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే. ఈ ప్లేట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ప్లేట్లు అయితే పెద్ద ప్లేట్లో వేసి పెట్టామనుకోండి, పిల్లలకి అటు ఇటు పోకుండా అన్నం అసలు నీట్గా తినేస్తారు. ఈ ప్లేట్లలో బేషన్లో చాలా కలెక్షన్ అయితే ఉంది. అన్నీ కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉండి రిటర్న్ గిఫ్ట్గా అట్లా ఇవ్వాలన్నా కూడా చాలా చాలా రకాలైతే ఉన్నాయి. తప్పకుండా ఒకసారి అయితే మీరు సనత్ నగర్ ఆగ్రోమ్యాక్ ఉంటుంది కదా, దానికి అయితే వెళ్ళండి. సనత్ నగర్లో ఉంటుంది. లొకేషన్ పెట్టుకుంటే ఈజీగా అయితే వెళ్ళచ్చు. చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. అన్నీ కూడా అసలు చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. కొన్ని అయితే అసలు చాలా అంటే వెయిట్ని బట్టి కదా, కొంచెం వర్త్ వల్లే అన్నట్టుగా అనిపించింది. రాగిలో కూడా ఒక బిందె అయితే తీసుకున్నాను చిన్నది. నేను బాటిల్స్ ఎందుకంటే చెయ్యి లోపలికి వెళ్ళదు, నీట్గా క్లీన్ అవ్వదు అని నేను బిందె అయితే తీసుకున్నాను చిన్నది. చూడండి, ప్లేట్లో కూడా ఈ అన్నం తినడానికి ఎట్లా బాగుంటాయని చిన్న ప్లేట్లు ఉన్నాయి, టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి, అన్నం తినే ప్లేట్లు ఉన్నాయి. ఈ బాటిల్ చూడండి, బయట మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇట్లాంటి వాటిల్లోనే ఈ ప్లేన్ ఉన్నాయి కదండి, వాటిల్లో ఒకటైతే తీసుకున్నాను. చెంబులో చెయ్యి దూరి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనం అన్నట్టుగా బాటిల్ లేకుండా నేను బిందె లాంటిది తీసుకున్నాను చిన్నది. ఇదిగోండి, ఈ సైజ్ బిందె నేను తీసుకున్నది. మీకు వీడియోస్లో కూడా నేను చూపిస్తాను. ఇంకా చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. నాకైతే చాలా చాలా నచ్చినాయి. అన్నీ అండి, ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. డెకరేటివ్ ఐటమ్స్ అయినా, రిటర్న్ గిఫ్ట్స్కి అయినా, ఇంట్లో వాడుకోవడానికైనా, ఏదైనా పెళ్ళిళ్ళైనా అన్నింటికి కూడా పనికొస్తాయండి. ఇదంటే చాలా చాలా బాగుంది. ఇదైతే అసలు నాకు చాలా నచ్చింది. కానీ అన్నీ ఒకేసారి కొనలేం కదా, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కటి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇత్తడి చూడండి, ఇత్తట్లోనే ఒక బిందె కాదండి, అన్నం వండుకునేది ఒకటైతే తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్న బకెట్లు అంతకుముందు రోజుల్లో వాడేవాళ్ళు, ఇప్పుడు చాలా తగ్గించారు. కానీ ఈ మధ్యన కొంచెం ఇత్తడికి వీటికి వెళ్తున్నారండి. రాగి వస్తువులకి ఇత్తడికి వెళ్తున్నారు, వాడుతున్నారు. అందరికీ యూస్ అయిద్దని వీడియో అయితే తీశాను. ఈ చూడండి, డెకరేటివ్ ఐటమ్ అయితే చాలా చాలా బాగున్నాయి. అన్ని రకాలవి ఉన్నాయండి ఐటమ్స్ అయితే. మీరు దేనికి ఇది లేదు అని వెనక్కి తిరిగి వచ్చేదే లేదు. అన్ని రకాలవి అయితే ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ బల్క్లో మనకు కావాల్సి వస్తే కూడా వీళ్ళు ఎక్కువ ఐటమ్స్ ఎన్ని వేలల్లో ఉంటాయంట, ఎన్నైనా ఇస్తారంట. అసలు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంకా దీనికి వెళ్తే ఎట్లా అంటే, నేను చెప్పాను కదండి, కొంతమందికి ఏమో
పీసులు లెక్క ఉన్నాయి, కొన్ని ఏమో ఇంకా వెయిట్లు లెక్క ఉన్నాయి. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అయితే పీసులు లెక్కే ఉన్నాయండి. ఒక్కొక్క పీస్ మీద ఎంత ప్రైజ్ ఉంటుందో అంతే. ఇంకా బార్గింగ్ అట్లాంటివి ఏమి ఉండవు. అట్లాంటి చోటుకి వెళ్తేనే మంచిదిలేండి, ఎక్కువ పెట్టేసామన్న ఇది లేకుండా ఉంటుంది. రీజనబుల్గానే దొరికినాయి అన్నట్టు కనిపించింది. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఏదైనా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి, ఇంట్లో డెకరేటివ్ పీసెస్గా పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. ఇట్లాంటివి ఇస్తే చాలా అసలు వాళ్ళు కూడా అట్లా పెట్టుకుంటారండి. స్టీల్ కాకుండా ఇట్లాంటివి ఇస్తే మాత్రం అట్లానే నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు కూడా, వాడేసి పడేయకుండా. అసలు చాలా నచ్చినాయి నాకైతే. మీరందరూ కూడా ఒకసారి వెళ్ళి ఎట్లా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఐక్య కూడా వెళ్దామని అనుకుంటున్నాను, వెళ్ళి కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇవన్నీ కూడా డెకరేటివ్ పీసెస్ అసలు ఎంత బాగున్నాయో. నాకైతే చాలా చాలా నచ్చినాయి. అన్నీ ఉన్నాయండి, ఇది లేదు అది లేదు అని లేదు, అన్ని రకాలు ఉన్నాయి. ఇది చూడండి ఉయ్యాలలాగా ఉంది. అసలు దీంట్లో ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇంకా స్టీల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఇవి వార్చుకోవడానికి ఏదైనా అట్లా అసలు స్టీలు జల్లెళ్ళు ఉంటాయి కదండి, అవి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకు చాలా రకాలైతే ఉన్నాయి. ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇండ్లల్లో ఉండేయే, కాకపోతే చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉండేసరికి ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలనిపించిద్ది. అంటే అన్ని రకాలు ఉంటే ఒకటైనా చూస్ చేసుకోవచ్చు మనం. ఆయిల్ గిన్నెలు అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా నీట్గా పెట్టుకోవచ్చు ఇట్లాంటివి తీసుకుంటే. ఇవి హాట్ బాక్సులు అండి, చూడండి ఎంత మోడల్గా ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో హాట్ బాక్సులు అయితే. ఇవి కూడా అసలు ఎంత బాగున్నాయో. ఏదైనా పాయసం అట్లాంటివి వండుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇవైతే నెయ్యి అట్లా పోసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఈ బిందెలు చూడండి డెకరేటివ్ పీసెస్గా అసలు ఎంత బాగుంటాయో. ఇవైతే చాలా చాలా అసలు డెకరేటివ్గా పెట్టుకోవచ్చు, కొంచెం నీట్గా ఏదైనా ఇచ్చేసి పెట్టుకోవచ్చు. ఇవి చూడండి హాట్ బాక్సులు పెద్ద పెద్దవి. హోటల్స్ వాళ్ళకు కూడా చాలామంది ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారండి. హోటల్స్ వాళ్ళు, పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు అట్లాంటివి. అసలు ఈ టీ గిన్నె చూడండి 2000 అంట. అసలు ఇది మొత్తం 2 గిన్నెలు అట్లా వచ్చేవి. అసలు ఎంత బాగుందో. ఇవన్నీ వెండి అదే ఇత్తడిలో స్పూన్లు కానీ మామూలు స్టీల్లో కానీ. అసలు ఇది చూడండి, దీంట్లో చాయ్